హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కుసుమ. నేను యాక్చువల్గా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా మదర్ హెల్త్ బాగాలేదని చెప్పి కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేసే టైం లేదన్నమాట నాకు. చాలా చాలా ఇదిగా ఉంది. కానీ నిన్న ఆర్సీబీ స్టాంపేడ్లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏడుపులు చూస్తుంటే వాళ్ళ గోస్ట్ చూడలేక నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా నిజంగానే చెప్తున్నా, మనిషిగా పుట్టిన తర్వాత ఏంట్రా వీటి కోసం చావడము అవసరమా, వీటి కోసం ఇంత ఇది చేయడం అవసరమా, ఫ్యానిజం అనేది, ఎంటర్టైన్మెంట్ అనేది మనుషులు ఎందుకు ఒక లిమిట్ వరకు తీసుకోరు అని చాలా బాధకరంగా ఉందన్నమాట నాకు. అందులో సగం మంది యువత పాడైపోతున్నారు. మీరు చూడండి, దీనివల్ల బాగుపడింది వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగుపడినాడు, ఆర్సీబీ టీమ్ ఓనర్ అయిన ఆయన బాగుపడినాడు, సీఎం అయిన కర్ణాటక సీఎం అయిన ఆయన బాగానే ఉన్నాడు. ఫ్యానిజం పేరు మీద పనికిమాలిన స్టాంపేడ్లు పెట్టేసి అందులో 35,000 మంది పట్టే స్టేడియంకి 3 లక్షల నుంచి 4 లక్షల మందికి ఫ్రీ టికెట్లు ఇచ్చేసి గేట్లు ఓపెన్ చేసేసి తోసేసి లోపలికి అంతమంది పడతారా పట్టరా అని తెలియకుండా ఏమాత్రం సెక్యూరిటీ అనేది కూడా పెట్టకుండా అంతమందిని తోసేసి ఇంతమంది ప్రాణాలు తీసుకున్న ఆ సీఎం కూడా బాగానే ఉన్నాడు అనమాట. కర్ణాటక గవర్నమెంట్ కూడా బాగానే ఉందన్నమాట. కానీ పేద ప్రజలు ఫ్యానిజం పేరు మీద, ఎంటర్టైన్మెంట్ పేరు మీద ఫ్యాన్స్ అని చెప్పి కొట్టుకుంటారు చూడండి, మీ ప్రాణాలు మాత్రం పోతున్నాయన్నమాట. ఇది అవసరమా? ఎంతైనా సరే, ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉండాలి. ఫ్యాన్స్ మేము అని చెప్పుకోవడానికి కూడా ఒక లిమిట్ వరకు ఉండాలి. ఏదైనా లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం ఇలాంటివే జరుగుతాయి. 11 మంది ప్రాణాలు పోయాయి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, 50 మందికి గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదు, హాస్పిటలైజేషన్ అయ్యారు. ఎలా ఉంది ఏమవుతుందో కూడా తెలియడం లేదన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్ ఏడుపులు చూస్తుంటే నిజంగానే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఏడుపులు, అరే ఏంట్రా ఇది, ఈ పరిస్థితి అవసరమా, ఎందుకురా ఇంత పిల్ల బచ్చా నా కొడుకులు ఉండారు భూమి మీద అని చాలా బాధగా ఉందన్నమాట. విరాట్ కోహ్లీ బాగానే ఉన్నాడు. విరాట్ కోహ్లీ అంతమంది చనిపోయారు కదా ఆ స్టాంపేడ్లో. మీ విరాట్ కోహ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. Dream11, My11 సర్కిల్ అని చెప్పి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మిమ్మల్ని మాత్రం గుడిపేస్తున్నాడు అనమాట. అది మీకు ఎవరికి అవసరం లేదు. అసలు మీకు అవసరమే లేదన్నమాట. విరాట్ కోహ్లీ ఎన్ని చేసినా సరే మీకు అవసరం లేదన్నమాట. ఆయన మాత్రం ఆర్సీబీ విన్ అయ్యింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్ అయ్యింది. సో మనం సెలబ్రేట్ చేసుకోవాలి, బెంగళూరులో ఉండే వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. 35,000 మంది పట్టే దాంట్లో 3 లక్షల మంది వచ్చినా 5 లక్షల మంది వచ్చినా సరే పోతారు, తొక్కిసలాట్లో తొక్కించుకొని చచ్చిపోతారు అనమాట. అదే కదా మీకు ఎంటర్టైన్మెంట్ కిందకు వస్తుంది. మీ హీరోల కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు కదా మీరు, అదే కదా ఎంటర్టైన్మెంట్. సిగ్గుండాలిరా, ఫ్యానిజం పేరు మీద ఇలా చేయడానికి సిగ్గుండాలి. నిజంగా చెప్తున్నాను. నాకు ఇక్కడంతా అర్థం కాని ఒకటే ఒక విషయము, కన్నడిగాస్ మెయిన్గా బెంగళూరులో, కర్ణాటకలో బయట రాష్ట్రం వాళ్ళు వచ్చి బయట లాంగ్వేజెస్ ఏమి మాట్లాడినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కన్నడ మాట్లాడాలి అని చెప్పి ఎంత ఫైట్ చేస్తారంటే అసలు. నేను 2 years ఉన్నాను బెంగళూరులో. ప్రతి ఒక్క రోజు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ని ఫేస్ చేశాను. నేను వెళ్ళిన సెకండ్ డేకే ఫేస్ చేశాను. ఈవెన్ బస్ కండక్టర్లు, బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రతి ఒక్క దీంట్లో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంది. మీకు అందరికీ తెలుసు. ఎన్నో న్యూస్లు ఉన్నాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను బిగ్ బాస్లో తెలుగోళ్ళు కన్నడిగాసు తెలుగోళ్ళు గెలవాలి అని చెప్పి ఆ కర్ణాటకలో పడకూడని పాటలన్నీ పడొచ్చిన తర్వాత నేను దానికోసం కూడా ఫైట్ చేశాను. మీరు చూసే ఉంటారు. ఇంత ఫైట్ చేస్తారు కదా కన్నడిగా అని చెప్పి. లాంగ్వేజ్ అంటే మీకు అంత పిచ్చి కదా, ఎందుకు ఎవ్వడు దీని గురించి క్వశ్చన్ చేయట్లేదు? మీ కన్నడిగాస్ ప్రాణాలే కదా పోయినాయి. మాకు తెలుగోళ్ళు అయినా సరే ఒక ప్రాణం పోయి ఒక తండ్రి విచ్చలవిడిగా ఏడుస్తుంటే, మీ కన్నడిగాసే ఏడుస్తుంటే మేము చాలా బాధపడుతున్నాం. అరే ఒకడి ప్రాణం పోయిందిరా అని చెప్పి. ఎందుకు మీరు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మీ గవర్నమెంట్ని?
మీ గవర్నమెంట్ చేసిన తప్పు కాదా? మీ గవర్నమెంటు ఆ ప్రాణాలకి 25 లక్షలు 35 లక్షలు ఇచ్చేస్తాము అని చెప్పి చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చేస్తున్నారనమాట. మాకేం సంబంధము, మేము రమ్మన్నామా, నేనేం పెట్టలేదు, నేనేం ఇది చేయలేదు అని చెప్పి ఎంతో విచ్చలవిడిగా ఆన్సర్ ఇచ్చేస్తున్నారనమాట. ఎందుకు మీరు మీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయట్లేదు? నాకు ఒక్క కన్నడిగా అన్న చెప్పండి. నేనైతే ఎక్కడ జొల్లా కన్నడిగాస్ క్వశ్చన్ చేసినట్టు ఒక్క వీడియో కూడా లేదన్నమాట. నా వరకు అయితే నా ఫీడ్లో రాలేదు. ఒకటైనా వస్తుంది. నాకు ఇప్పటికీ లాంగ్వేజ్ మాట్లాడండి అనే మాత్రమే వస్తున్నాయి వీడియోస్. నాకంట పడుతున్నాయి అన్నమాట. నాకు నిజంగానే దీని గురించి మాట్లాడాలంటే అసహ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వదిలేశాను. ఎప్పుడైతే తెలుగు బిగ్ బాస్లో కన్నడ పర్సన్ గెలిచాడో అప్పుడే నేను దీని గురించి వదిలేశాను అనమాట. ఎందుకు ఫైట్ చేశాము ఏంటి అనేది కూడా ఎవడు పట్టించుకోకుండా కన్నడాని గెలిపించాడు. ఓకే, అదంతా పక్కన పెడితే ఎందుకు మీరు కన్నడ కోసం లాంగ్వేజ్ కోసం అంత ఫైట్ చేసేవాళ్ళు ఇప్పుడు మీ కన్నడిగాస్ 11 మంది ప్రాణాలు పోతే 50 మంది గాయాలైతే హాస్పిటలైజేషన్ అయితే ఎందుకు ఎవడు క్వశ్చన్ చేయట్లేదు? బెంగళూరులో కన్నడ ఒక్కటే ప్రాబ్లమా? ఇంకేమీ లేవా ప్రాబ్లమ్స్? మీ యువత మీరు చదివిస్తారా, ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ సగం మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కర్ణాటకలో. మీరు ఎవరైనా ఒప్పుకోకపోండి. ఐ వాజ్ దేర్ ఇన్ బెంగళూరు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ హూ ఈజ్ ఆస్కింగ్ ఫర్ దిస్ కన్నడ లాంగ్వేజ్ బ్యారియర్. దోస్ ఆల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి. ఓకే, నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ఇంకా దారుణంగా ఎలా తయారయ్యారంటే దొంగలు ఎక్కువైపోయినారనమాట. మెజెస్టిక్ బస్ స్టాండ్లో చూడండి మీరు. నేను చాలా న్యూస్లో చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ ఏ బెంగళూరు సిటిజన్ నౌ. నేను ఇంకా నేను సచ్చిన బెంగళూరుకి అయితే వెళ్ళను. మెజెస్టిక్ బస్ స్టాండ్లో దొంగలు ఎక్కువైపోయినారు. పర్సులు కొట్టేసేవాళ్ళు, మొబైల్స్ కొట్టేవాళ్ళు, బ్యాగులు కొట్టేసేవాళ్ళు, దొంగలు ఎక్కువైపోయినారు అనమాట. చూడండి. తర్వాత సిటీ అవుట్స్కట్స్లో కార్లు వెళ్తుంటే రాళ్ళు వేసేసి కార్ల మీద వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు కర్ణాటక యువత. అర్థమైందా? కర్ణాటక యువత ఇలా తయారవుతుంది. ఎవరైనా కార్లో సింగిల్గా ట్రావెల్ చేస్తుంటే ఆ కార్ని వెంబడించి ఆ కార్ని ఏదో ఒక రూట్కి పంపించి అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మొత్తం లాగేసుకొని దొంగతనాలు చేస్తున్నారనమాట. ఇలాంటివి జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లకి ర్యాపిడో బండ్లు తోలే వాళ్ళకి చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆటో డ్రైవర్లు చాలా రూడ్ బిహేవియర్ ఉంటుంది. ఎందుకు? చాలా చాలా స్కాములు చేస్తారు ఆటో డ్రైవర్లు కర్ణాటకలో, బెంగళూరులో ఎస్పెషలీ చాలా చాలా స్కాములు జరుగుతాయి. ఆటోలో ఉన్న మీటర్ మీద చాలా స్కాములు జరుగుతాయి అన్నమాట. ఎందుకు ఎవడు క్వశ్చన్ చేయడు? ఎవడో బయట రాష్ట్రం వాడు వచ్చి మన దగ్గర వచ్చి మనకు ట్యాక్స్ కట్టి మన రాష్ట్రము మన ప్లేస్ని డెవలప్ చేస్తున్నాడు. అక్కడ మన భాష అవసరం లేదా అని కూడా తెలుసుకోకుండా వాళ్ళు వచ్చి 2 days అయిందా, 3 days అయిందా, 2 months అయిందా, 3 months అయిందా, వాళ్ళు నేర్చుకునేలాగా ఉన్నారా లేదా అని తెలుసుకోకుండా ఎవడైనా సరే బయట లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళని మాత్రం కన్నడ మాట్లాడాలి, బుద్ధి లేదా బెంగళూరులో ఉండడానికి, ఎలా ఉంటారు, అది ఇది 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 అని చెప్పి బూతులు తిట్టేసే మీరు ఈరోజు ఆర్సీబీ టీంలో ఒక్కడు కూడా కన్నడిగా లేడు. దీన్ని మీరు సెలబ్రేట్ చేసుకొని అంతమందిని చంపేశారు, అంతమందికి గాయాలయ్యాయి, అంతమంది పరిస్థితి అలా ఉండాది. మీ గవర్నమెంట్ కూడా ఏమాత్రం బాధపడట్లేదు ఆడ మనుషుల ప్రాణాలు పోయాయని చెప్పి ఊరికే విచ్చలవిడిగా మేము ఇచ్చేస్తాం డబ్బులు అని అంటున్నారు. ఇవేవి మీకు కనిపించడం లేదా? లాంగ్వేజ్ ఒక్కటే కనిపిస్తుందా? కన్నడిగాస్ మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నిజంగా చెప్తున్నా, అసలు మీ వాళ్ళు లేని టీంని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సిగ్గు లేదా మీకు? కన్నడిగాస్నే పెట్టుకోవాలి కదా. మొన్న తమన్నా ఏదో మైసూర్ శాండిల్ యాడ్ ఇస్తుందని చెప్పేసి ఆ పిల్ల బాంబే అమ్మాయి, ఆ పిల్లని ఎలా పెట్టుకుంటారు, కన్నడ వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి ఎంతో ఫైట్ చేశారు కదా మీరు. ఎందుకు చేశారు?
అంత చేశారు. మీకు చాలా బాధ ఉంది. మీ కన్నడ మీద, మీ దీని మీద చాలా బాధ ఉంది. దీని గురించి ఎందుకు అడగట్లేదు? అడగండి. నాకైతే ఒక్కటి కూడా ఫీల్డ్‌లో రాలేదనమాట. కన్నడిగాసు క్వెషన్ చేశారు వాళ్ళ గవర్నమెంట్‌ని అని చెప్పి. సరేనా? వాళ్ళ ఆ వీడియోలు చూస్తుంటే మాత్రం, వాళ్ళ తల్లిదండ్రుల గోష్ట చూస్తుంటే మాత్రం చాలా చాలా బాధగా ఉంది. ఫ్యాన్స్ పేరు మీద మీరు అతి మాత్రం చెయ్యకండి. ఇలాంటివే జరుగుతుంది. ఏదైనా ఒక లిమిట్ వరకే ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేదే ఉండాలి కానీ, ఇలా పోయి మీ ప్రాణాలను పోగొట్టుకొని విచ్చలవిడిగా బిహేవ్ చేయకండి. ఇలాంటివి ఇంకా జరుగుతుంటే చాలా చాలా బాధగా ఉందన్నమాట. దీని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు మాత్రం లిమిట్ క్రాస్ చేసి వెళ్తే మీ ప్రాణాలు పోతాయి. మిమ్మల్ని చూసుకునేదానికి ఎవ్వరు ఉండరు. మీరెవరి కోసం అయితే ప్రాణాలు పెట్టి అక్కడి దాకా వెళ్తారో వాళ్ళు మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరనమాట. ఈవెన్ వాళ్ళు మీ ప్రాణాలు తీయడానికి బెట్టింగ్ యాప్స్ అయినా ప్రమోట్ చేస్తారు, ఇలాంటి స్టాంపేడ్లన్నా చేస్తారు, ఏమైనా చేస్తారు. మీరు ఎవరైతే మీ రోల్ మోడల్గా తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కష్టపడతారు కానీ మీకోసం కష్టపడరు. ఇది మాత్రం మీరు తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది. సరేనా? మెయిన్గా కన్నడిగాసు మీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి. ఇంత జరిగింది కదా, ఏంటి దీనికి సొల్యూషన్ అనేసి క్వశ్చన్ చేయండి. ఇలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, వాటిని క్వశ్చన్ చేయండి. లాంగ్వేజ్ బ్యారియర్తో కాదన్నమాట బతకాల్సింది. లాంగ్వేజ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అందరికీ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంది, దానికోసం చూడండి. అంతేగాని ఈ చెత్త వాటి కోసం ఎక్కువ పోరాడి ఇది చేయకండి. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి కోసం పోరాడండి. ఫ్యాన్స్ ఎక్కువ అతి చేయకుండా మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి. మీ ఫ్యామిలీస్ కోసం, మీకోసం మీరు కష్టపడండి. వాళ్ళ కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టేసి అతి మాత్రం చెయ్యకండి. ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఎంతవరకు ఆపేయాలో అంతవరకు ఆపేసేయాలి. ఇది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలు చూసి చాలా ఏడుపు వచ్చి నేను చేస్తున్నాను. అరే అవసరమా, దీనికోసం అవసరమా ప్రాణాలు పోయి అంత చేయడం అవసరమా అన్నట్టు నాకు అనిపించింది. అంతే. థ్యాంక్ యూ సో మచ్.